కోట వినుత డ్రైవర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నుంచి టచ్ లో ఉన్నానని తెలిపాడు రాయుడు. కొట్టేసాయి పేట చంద్రశేఖర్ రాయుడుని సుధీర్తో కలిపినట్లు చెప్పుకొచ్చారు. వినుత కోటకు సంబంధించిన వ్యక్తిగత రాజకీయ విషయాలు 2023 నుంచి సుధీర్ రెడ్డికి చేరవేసేలా 20 లక్షలు ఇచ్చారని తెలిపాడు రాయుడు. ఈ ఏడాది జూలై 7న రాయుడు హత్యకు గురయ్యాడు. హత్య కేసులో బెయిల్పై ఉన్నారు వినుత కోట దంపతులు. కోట వినుత డ్రైవర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నుంచి టచ్ లో ఉన్నానని తెలిపాడు రాయుడు. కొట్టేసాయి పేట చంద్రశేఖర్ రాయుడును సుధీర్తో కలిపినట్లు చెప్పుకొచ్చారు. వినుత కోటకు సంబంధించిన వ్యక్తిగత రాజకీయ విషయాలు 2023 నుంచి సుధీర్ రెడ్డికి చేరవేసేలా 20 లక్షలు ఇచ్చారని తెలిపాడు రాయుడు. ఈ ఏడాది జూలై 7న రాయుడు హత్యకు గురయ్యాడు. హత్య కేసులో బెయిల్పై ఉన్నారు వినుత కోట దంపతులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, దీపిక, జూలై 7వ తేదీన శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కోట వినుత డ్రైవర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 13వ తేదీన చెన్నైలో అతన్ని మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క హత్యకు సంబంధించిన 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో వినుత కోట దంపతులతో పాటు మరో 3గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వారిలో కోట వినుతకు బెయిల్ రావడం కూడా జరిగింది. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటూ ప్రతిరోజు అంటే ఏదైతే 7 హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ప్రతిరోజు సంతకం చేయాల్సి ఉంది. అంటే రేపటితో ఆమెకి ఆ యొక్క గడువు పూర్తయ్యేటట్టుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే అంటే హత్యకు గురైన శ్రీనివాసులు అలియాస్ రాయుడు చనిపోక ముందు, హత్యకు గురి కాక ముందు విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అంటే ఒక సంచలనమైన నిత్యాలను ఆ యొక్క వీడియోలో చెప్తూ ఆయన మాట్లాడిన సందేశం కూడా, అంటే ఆ యొక్క మాటల ప్రసంగం కూడా ఉంది. పూర్తిగా 2023 నుంచి ప్రస్తుతం ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి అతను రాయుడు టచ్ లో ఉన్నట్లుగా కూడా ఆ యొక్క సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే 2024 ఎన్నికల ఫలితాలకు ముందు తనకు 20 లక్షల రూపాయలు కూడా ఆ యొక్క సుధీర్ రెడ్డి ద్వారా అందినట్లు కూడా చెప్పిన సందర్భం కూడా ఉంది. అదేవిధంగా ఎవరైతే వినుత కోటను చంద్రబాబు అంటే వాళ్ళిద్దరు దంపతులను చంపాలని చెప్పి కూడా ఎమ్మెల్యే ఆదేశించినట్లుగా కూడా రాయుడు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా 2 సార్లు కూడా కారు యాక్సిడెంట్ తో వారిని చంపే ప్రయత్నం చేసినట్లుగా కూడా తన సెల్ఫీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కుదరలేదని చెప్పి కూడా బొజ్జల సుధీర్ రెడ్డికి రాయుడు కూడా చెప్పినట్లుగా కూడా ఆ యొక్క వీడియోలో ఉంది. పూర్తిగా వారి ఎవరైతే ఈ కోట దంపతులు ఉన్నారో వారిని చంపేస్తే మరో అదనంగా 30 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పి కూడా ఆశ చూపించినట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఈ యొక్క అంటే దీనికి సంబంధించి ఎవరైతే బొజ్జల సుధీర్ రెడ్డికి అతను టచ్ లో తీసుకెళ్లిన వారు జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, అలాగే కొట్టే సాయి ప్రసాద్, అదేవిధంగా బొజ్జల సుధీర్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న సుజిత్ రెడ్డి కూడా ఉన్నట్లుగా కూడా తన సెల్ఫీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా అంటే 3 నెలల క్రితం జరిగిన ఈ సంఘటన పైన ఈ యొక్క సెల్ఫీ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారినట్టుగానే తెలుస్తుంది. అంటే పూర్తిగా దీనిపైన కూడా ఈ సోషల్ మీడియాలో ఈ ఒక వీడియో కూడా వైరల్ గా మారడంతో పోలీసులు కూడా ఆ దిశగా కూడా విచారణ చేపట్టిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీపిక, నారాయణ, ఈ సెల్ఫీ వీడియోకి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటికీ అంటే ఆగస్టు 6వ తేదీన యొక్క కోట వినుత బెయిల్ పైన విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అంటే ఎవరైతే ఉన్నారో A1 గా ఉన్న చంద్రబాబు, A2 గా ఉన్న షేక్ తాసర్, A3 గా ఉన్న వినుతకి బెయిల్ రావడం జరిగింది. A4 శివకుమార్, గోపి కూడా వీళ్ళందరూ కూడా చెన్నైలోనే సబ్ జైల్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు వైరల్ గా మారిన ఈ వీడియో పైన కూడా పోలీసులు అంటే అక్కడ ఉన్న వారికి సమాచారం అందించి దానిపైన కూడా విచారణ జరిపేటట్టు కూడా చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీపిక, రైట్ నారాయణ, థ్యాంక్ యూ.